ప్రేమ కలిగిన దేవ, ప్రేమ స్వరూపి, మీ కొందనములు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ సమయం ముందు మీ ప్రియ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీ వాక్యము చొప్పున మీ ఆత్మ చొప్పున నడిపించడానికి మీరు కృప చూపించిన విధానానికి వందనములు తండ్రి. మీ విలువైన మాటలు ఆత్మ ద్వారా మా మనసులో అంగీకరించినంతగా మాట్లాడి మా బ్రతుకులను మార్చమని ప్రాధేయపడుతూ ఆత్మీయ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన ముందు ఉంచిన దేవుని యొక్క సందేశం, దుష్టిని కట్ల నుండి నీవు విడిపింపగలవా? దుష్టిని కట్ల నుండి నీవు విడిపింపగలవా? ప్రభునందు దేవుని పిల్లలారా, మనమందరము ఈ లోకంలో ఉన్నామన్న సంగతి మనందరికీ తెలుసు. ప్రియులారా, ఇలా బ్రతుకుతున్న మనము ఎవరి ఆధీనంలో ఉన్నామన్నది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దుష్టుని కట్ల నుండి నీవు విడిపింపగలవా అనగా, ప్రియమైన వాళ్ళారా, దుష్టుడెవరు? అతడు బంధించిన ఆ కట్లు ఏంటి? వాటి నుండి మనం విడుదల పొందాలని కోరుకున్నది ఎవరు? కోరుకున్న తర్వాత దానిని కొనసాగించవలసిన బాధ్యత ఎవరికి ఉన్నది అనే విషయాలను ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన వాళ్ళారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు రాయించిన మాటలను మనం పరిశీలిస్తున్నప్పుడు ఒక విలువైన మాట అక్కడ రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును అని రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, రాజ్యమును గూర్చి అనగా పరలోక రాజ్యమును గూర్చి, సత్యమును గూర్చి, జీవమును గూర్చి, ఈ మాటల గూర్చి దేవుడు అనగా యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నప్పుడు చాలామంది ఈ వాక్యాన్ని గ్రహించని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి ఆ వాక్యమును ఎత్తుకొని పోయాడని రాయబడిన లేఖనం. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు మనిషి దేవుని మాట వినడం లేదు అనుటకు ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, దేవుని మాట వినడం లేదు అనుటకు ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. వాక్యం విత్తబడిన తర్వాత అది మనిషి గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు అంటే, ప్రియమైన వాళ్ళారా, దుష్టుడు వాక్యాన్ని ఎందుకు ఎత్తుకుపోవాలి? మనం ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. దుష్టుడు వాక్యం వలన మనిషి మారితే వాడి యొక్క కట్టడలు, వాడి యొక్క కట్లు అనేవి మనిషికి తెలుస్తుంది గనక, వాడి జీవితం వాడికి అర్థమవుతుంది గనక, మనిషి తన జీవితాన్ని తాను మరిచిపోతూ ఈ లోకమే శాశ్వతం అనుకుని ఈ లోకంలో బ్రతికి తన జీవితాన్ని ముగించుకొని నిత్య దండనకు పోవాలనే ఆలోచన కలిగిన వాడైన దుష్టుడు ఏ వాక్యమైతే మారు మనసును కలిగిస్తుందో, ఏ వాక్యమైతే మనిషి బ్రతుకును మార్చి పరసంబంధముగా మారుస్తుందో ఆ వాక్యాన్ని వినకుండా, గ్రహించకుండా, గ్రహించిన అవివేక తర్కముల చేత మనిషిని లోపరుచుకొని ఏదో రకముగా మనిషిని పాడు చేయాలని వాడు చూస్తున్నాడని వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళ, దుష్టుడు చాలా ప్రమాదకరమైన వాడు. ఈరోజు ప్రపంచ మానవాళి అంతా ఏ స్థితిలో ఉందని దేవుడు తన హృదయంలో ఉన్న బాధను మనతో మాట్లాడుతున్నాడని ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-7 వచనాలలో మనకి విలువైన మాటలు అక్కడ రాయబడ్డాయి. ప్రియమైన వాళ్ళ, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-7 వచనాలను మనం గమనిస్తున్నప్పుడు, ప్రియమైన వాళ్ళారా, మొదటిగా 6వ వచనాన్ని మనం పరిశీలిద్దాం. ప్రియులారా, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులను తీసివేయుటయు, బాధింపబడి వారిని విడిపించుటయు,
ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము గదా అని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేమైన వాళ్ళ. తండ్రిని దేవునికి ఏది ఇష్టము అని ఇక్కడ రాయబడినదంటే ప్రేమైన వాళ్ళరా, దుర్మార్గులు కట్టిన కట్టడలను, కాడి మాని మెకులను తీసివేయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం వినకపోవడం వలన దుష్టులు ప్రబలిల్లారు, దుష్టులు దుర్మార్గులుగా మారిపోయారు. ఈ దుర్మార్గులు మనుషుల పట్ల అనేకమైన కట్టడాలను నియమించారు. అంటే కట్లు అనగా నిబంధనలు, దేవుని యొద్దకు వెళ్ళకుండా చేసే అనేకమైన దుష్కార్యములు. ఈరోజు మనిషి ఏ పరిస్థితుల్లో ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇదిగో దుష్టుడు వాక్యాన్ని వినకుండా చేసి మనిషిని దుర్మార్గుడిగా మార్చాడు. ఈ దుర్మార్గుడు వలన వాడి ఆలోచనతో అనేకమైన నీచమైన కట్టుబాట్లు అనేవి నిర్ణయించాడు. ఆ కట్టుబాట్లు విప్పబడాలి అంటున్నాడు. ఆ కట్టుబాట్లు విప్పబడాలి, ఆ కట్లను విడిపింపబడాలి అనే మాటను మాట్లాడుతున్నాడు. మరో మాట చూడండి ప్రేమిన వల్ల, కాడి మాను మోకులను తీయుటయు అన్నాడు ప్రేమిన వల్ల. కాడి మాను మోకులను తీయుటయు. ఆలోచించండి ప్రేమిన వాళ్ళరా, కాడి మ్రాను అనగా ఈ మనుషులు ఎలా బంధింపబడ్డారు అంటే ప్రేమిన వాళ్ళరా, ఒక మనిషి ఆ మ్రానుకు వేలాడదీయబడిన తర్వాత మరలా తిరిగి రాని వాళ్ళు ఎలాగైతే ఉన్నారో, ఈరోజు అనేకమైన పరిస్థితుల వలన దుష్టుడు నియమించిన నియమాలకు లోబడి అక్కడి నుండి విడిపింపబడలేని పరిస్థితులు ప్రేమిన వాళ్ళ. మరో మాట చూసినప్పుడు ప్రేమిన వాళ్ళరా, బాధింపబడిన వారిని విడిపించుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. ఇదిగో దుష్టుడు నరులలోనికి వచ్చాడు, నాశన పుత్రులను ప్రేరేపించాడు, వారి వలన అనేకులు బాధింపబడుతున్నారు అన్నాడు. ఈ విషయాలన్నిటిని మనం ఆలోచిస్తున్నప్పుడు మరొక మాట చెప్తున్నాడు, నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఉపవాసం అనగానే ఏదో ఒక విషయం నెరవేరాలనే ఆలోచనతో మనము నియమ నిబంధనలుగా పాటించేది ఉపవాసం ప్రేమిన వల్ల. సంఘాలలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తికి బాగోలేనప్పుడు వారి గురించి, వారి కుటుంబం గురించి, వారి యొక్క యోగక్షేమాల గురించి ఇదిగో సంఘమునందుకు చేరి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఎందువల్ల చేస్తూ ఉంటారు అంటే ప్రేమిన వాళ్ళరా, వారి యొక్క బాధల నుండి విడిపింపబడాలి. ఇది మనకి ఎలాగైతే కనబడుతుందో దేవుడికి అతి ఇష్టమైన విషయం గురించి మాట్లాడుతున్నాడు ప్రేమిన వాళ్ళరా. చాలా మంది ఏమయ్యారంటే దుర్మార్గులు కట్టిన కట్లలో బందీలుగా మారిపోయారు. కాడిమాను మోకులు తీయుటకు కూడా వీలు పడలేని పరిస్థితుల్లో చాలా మంది ఉండిపోయారు ప్రేమిన వాళ్ళరా. ఉదాహరణకు దీని గురించి అర్థం కావాలంటే, చాలా మంది వ్యభిచారపు కోపంలోనికి వెళ్ళిపోతారు ప్రియులారా. ఎవరో కొంతమంది విదేశాలకు తీసుకువెళతామని చెప్పి చాలా మందిని ఆ విదేశాలలో ఉన్న వాళ్ళకి కొంతమందికి అమ్మివేయడం అనేది మనం న్యూస్లో చూస్తూ ఉంటాం ప్రేమిన వాళ్ళారా. అక్కడికి వెళ్ళిన తర్వాత విడుదల ఉండదు. విడుదల ఉండక అనేక మంది మరి ఫేస్బుక్ ద్వారా అనేక మంది తమ గోడును వినిపించుకుంటూ మమ్మలను కాపాడండి, మమ్మలను కాపాడండి అని ఆర్తనాదాలను మనం వినిన సంగతి మనందరికీ తెలుసు ప్రేమైన వాళ్ళ. విడిపింపబడని పరిస్థితి, అక్కడి నుంచి తప్పించుకోలేని పరిస్థితి. ఈరోజు మనుషులు ఎట్టి రీతిగా ఉన్నారన్న, బాధింపబడిన వారిని విడిపించాలంటున్నాడు దేవుడు. చాలా మంది లోకంలో బాధింపబడుతున్నారు. అధికారుల వల్ల బాధింపబడుతున్నారు, దుర్మార్గుల వల్ల బాధింపబడుతున్నారు, నీచులైన దుర్బుద్ధి కలిగిన వారి వలన అనేకులు బాధింపబడుతున్నారు. పేదవాళ్ళుగా మారుతున్నారు, కటిక పేదవాళ్ళుగా మారుతున్నారు. ఆ పేదవాళ్ళ యొక్క భూములను స్వాధీనపరుచుకుంటున్నారు, దోచుకుంటున్నారు, దళారులుగా ఎదుగుతున్నారు, అనేకులను హింసిస్తున్నారు, రైతులకు అన్యాయం చేస్తున్నారు, పసిబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ళు,
ఆరోగ్యము బాగోలేదని వస్తే ఆ అనారోగ్యాన్ని బట్టి ఆడుకుంటున్న వైనం ప్రేమిన వాళ్ళారా, వారి బ్రతుకులతో, వారి ప్రాణాలతో, ఇలాంటి విషయాలలో అనేకులు బాధింపబడుతున్నారు. ఆ బాధింపబడుతున్న వారి బాధను తొలగించడమే నాకిష్టమైన ఉపవాసం అని ప్రభు చెబుతున్నాడు ప్రేమైన వాళ్ళారా. ఇవన్నీ ఎవరి వల్ల జరిగినవి అంటే ప్రియమైన వాళ్ళారా, వాక్యాన్ని దుష్టుడు వినిపించకుండా చేసి, గ్రహింప చేయకుండా చూసి ప్రియమైన వాళ్ళారా, ప్రియులారా, దుష్టుడు ఎంత దుర్మార్గుడై ఉన్నాడంటే ప్రియమైన వాళ్ళారా, వాక్యాన్ని విననివ్వడం. ఒకవేళ విన్న మాటలు గ్రహింపులోనికి రానివ్వడం. ఒకవేళ గ్రహించి మారు మనస్సు పొంది దేవునిలోనికి నువ్వు ముందు అడుగులు వేయడానికి సిద్ధపడిన మరలా వాక్యాన్ని అపార్థము చేసి మన బ్రతుకులను అన్య బోధల వైపు త్రిప్పి లేదా దుర్బోధల వైపు తిప్పి మన బ్రతుకులతో ఆడుకోవడానికి ఎప్పుడు దుష్టుడు సిద్ధముగా ఉన్నాడు ప్రియులారా. వాడు సిద్ధమై ఉండి ప్రపంచ మానవాళిని అంతటిని, ప్రతి మనిషిని వాడు పాడు చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఇబ్బందుల వలన అనేకులు దుర్మార్గులు బయలుదేరారు. వారి వలన నిస్సహాయులుగా మారిన వాళ్ళు, కట్టడలలో నియమింపబడిన తర్వాత బాధింపబడిన వారు, ఎంతో హింస పొందుతున్న వారు, అనేకులు మరి దుర్మార్గులు కట్టిన కట్టడల వలన వారు వేదన చెందుతున్నారు. వీళ్ళందరూ విడిపింపబడాలి అంటున్నాడు ప్రేమ. ఇలా విడిపింపబడాలని చెబుతూ ఆయన అంటున్నాడు, మనిషి పాపము చేసే విధముగా మార్చాడు, పాపానికి దాసుడిగా మార్చాడు. ఈ పాపము వలన కూడా మనిషి కాడి మ్రాను మోసేవాడిగా ఉండిపోయాడు ప్రేమ. ఇంకా మనిషి ఎందెందులో బలహీనుడిగా మారిపోయాడు, బంధింపబడ్డాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనిషిని వేటి చేత దుష్టుడు బంధించాడని రాయబడి ఉన్నది. ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, భూమి మీద ఉన్న మీ అవయవాలు అన్నాడు ప్రియమైన వాళ్ళారా. భూమి మీద మనకున్న అవయవాలు మనకు తెలుసు కదా, చేతులు, కాళ్ళు, ముక్కు, తల భాగము, అలాగే ఈ తల నుండి నడినెత్తు వరకు, అంటే నడినెత్తు నుండి అరికాలు వరకు అనేకమైన అవయవాలు అనేవి మనకు తెలుసు కదా. కానీ మనకు తెలియనిది ఏదో దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. దుష్టుడు మనలను ఎలా మలిచాడన్నది చెబుతున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వము, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయండి అంటున్నాడు ప్రేమ. ఇవన్నీ దుష్టుడు మనలో కలిగించాడు. మన అవయవములు అనగానే కాళ్ళు చేతులు కాదని అంటున్నాడు దేవుడు. మీరు కాళ్ళు చేతులని మీరు అనుకుంటున్నారు, కానీ మీ కాళ్ళు కానీ, మీ చేతులు కానీ, మీ ఆలోచన కానీ, మీ యొక్క హృదయపు తలంపులు కానీ, మీ నడవక కానీ, దేనిని బట్టి ఈ లోకంలో బ్రతుకుతున్నారు, దేని కొరకు మీరు ప్రయత్నిస్తున్నారు, ఏది కావాలని ఆశపడుతున్నారు, అదే మీ జీవితం అయిపోయింది. దాని రీతిగా దుష్టుడు మనలను మార్చాడు అని, మనలను మరింత దుర్మార్గత వైపుకు దుష్టుడు మళ్లించి వాడి కట్టిన కట్టడలోనికి మనలను తీసుకుని పోయాడు ప్రియమైన వాళ్ళారా. అలా తీసుకుని పోయాడనుటకు ఈ గుర్తులు చూడండి ప్రియమైన వాళ్ళారా. మీ అవయవములను అనగా జారత్వం, మన జారత్వం అనే దాని చేత ఇదిగో కట్టడి చేశాడు సాతానుడు ప్రేమైన వాళ్ళారా. చాలా మందిని జారులుగా మార్చాడు. మరలా చెప్తున్నాడు, పవిత్రత లేకుండా చేశాడట ప్రేమైన వాళ్ళారా. పవిత్రత లేకుండా చేశాడు. అలాగే కామాతురత, చాలా మంది కామాతురతకు లోనైపోయిన వారే ఉన్నారు ప్రేమైన వాళ్ళ.
మరలా చెబుతున్నాడు, దురాశలు కలిగిన వారిగా మారిపోయాడు అంటున్నాడు. మరో మాట చెబుతున్నాడు, విగ్రహారాధనైన ధనాపేక్ష. ఒక విగ్రహాన్ని, దేవుడికి విరోధమైనది ఏది నిలవకూడదని దేవుడు అనుకుంటే, విగ్రహాలను చేసి ఆరాధించడమే తప్పు అనుకుంటే, ఈ ధనాన్ని ఎలా ఆరాధిస్తున్నాడంటే మనిషి అదొక దేవతగా, అదొక దేవుడు అన్నట్టుగా విగ్రహారాధనైన ధనాపేక్ష. వీటన్నిటి చేత బంధింపబడిన మనము, ఇదిగో జారత్వం కలిగిన మనము మరొక వ్యక్తిని వేశ్యగా మార్చడానికి మనం ప్రయత్నిస్తున్న వాళ్ళగా కనబడుతూ ఉంటాం. ప్రేమిల వల్ల ఎదుటివారి కుటుంబాలతో ఆడుకునే వారిగా కనబడుతూ ఉంటాం. మనలో కలిగిన అపవిత్రత కార్యక్రమాలు జరిపించుకోవడానికి పవిత్రులను పాడు చేసేవారిగా ఉంటాం. ప్రేమిన వాళ్ళరా, అవసరమైతే చంటి బిడ్డల జీవితాలతో ఆడుకునే వాళ్ళుగా కూడా ఉంటారు. ప్రేమిన వాళ్ళ ఇంకటున్నాడు, కామాతురత అన్నాడు. ప్రేమ నడినెత్తిన ముసలితనం వచ్చిందని మరిచిపోయి చాలా మంది అగాత్యాలు చేయడానికి సిద్ధపడిన వారు ఈ లోకంలో ఉన్నారంటే ప్రేమైన వాళ్ళారా. ఇవన్నీ ఏమనుకుంటున్నారంటే, ఇదిగో మేము మగవాళ్ళము కదా, లేదా మేము స్త్రీలం కదా అని మనం అనుకున్నట్టుగా దుష్టుడు మలిచాడేమో కానీ ఆ క్రియలు హేయమైన క్రియలు, అసభ్యకరమైన క్రియలు, నీతి లేని క్రియలు, అలాంటి క్రియలు చేయడం చాలా నేరం. ప్రేమైన వాళ్ళ ఈరోజు మనం దేని వలన బంధింపబడ్డాము ఒకసారి ఆలోచించండి. దుష్టుడు కట్టిన కట్లడు అన్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఇదిగో దుర్మార్గులుగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ప్రేమైన వాళ్ళు, వాడు మనలను దుర్మార్గులుగా చేశాడా? అలాగే బాధించేవారిగా చేశాడా? మరలా ఇంకా ఎలా చేశాడంటే, ఇదిగో అపవిత్రులుగా మార్చాడా? జారులుగా మార్చాడా? ఒకవేళ కామాతురతతో మనలను మార్చాడా? దురాశలు కలిగించేవాడిగా మార్చాడా? అలాగే ధనాన్ని ఎక్కువగా ప్రేమించేటట్టుగా మార్చాడంటే ప్రేమైన వాళ్ళరా, ఈ మనుషులందరినీ బంధించాడు. ప్రేమైన వాళ్ళ బంధించాడు. వాడి కబంధ హస్తాల నుండి ఎవడూ బయటకు రాకుండా అందరినీ బంధించాడు. ప్రేమైన వాళ్ళరా, మనం బంధింపబడ్డామో లేదో మనము ఆత్మ విమర్శన చేసుకోవాలి, దేవుని ఎదుట ఒప్పుకుంటూ. ప్రేమైన వాళ్ళ అందుకనే దేవుడు అంటున్నాడు, ఇది ఇలాగ బాధింపబడుతున్నారు, వాక్యం వినకుండా వారి జీవితాలను దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడు. ఒకరోజు వాడిని మార్చగలిగిన వాక్యాన్ని ఎత్తిపోయాడు, ఆ తర్వాత వాడిని కూడా ఎత్తుకొని పోయాడు. ప్రేమైన వాళ్ళ జ్ఞానము లేని ప్రతి వాడు అజ్ఞానిగా అవుతాడు గనక, జ్ఞానము లేని ప్రతి వాడు అపవిత్రుడవుతాడు గనక ఈరోజు మనుషుల జీవితాలు చూడండి. ప్రేమైన వాళ్ళరా, అందరూ అపవిత్రులుగానే కనబడుతున్నాం. ప్రేమైన వాళ్ళరా, ఏది మన పవిత్రత? ఏది దేవునికి దగ్గర చేసే మన బ్రతుకు? ఆలోచించండి. ప్రేమైన వాళ్ళ ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు, నాకేది ఇష్టమో మీరు ప్రియులైన పిల్లలుగా ఉన్న మీరు నా గురించి ఆలోచించండి, నా మనసులో ఉన్న వేదనను మీరు గుర్తించండి అని దేవుడు వాపోతున్నాడు. ప్రేమిన వాళ్ళారా, యెషయా గ్రంథంలో మరలా 58వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాటలను గమనించినట్లయితే ప్రియులారా, నీ ఆహారం ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసం. నాకిష్టం ఏంటో తెలుసా, నా ఇష్టం ఏంటో తెలుసా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఇదిగో దుష్టుడు వలన ఆహారము లేక ఆకలితో అలమటిస్తున్న వారున్నారు. దుష్టుడు వలన ఈరోజు పండించే రైతుకి అన్నం లేదంటే ఆలోచించండి. ప్రియమైన వాళ్ళారా, ఇది దుష్ట క్రియలు కాదా చెప్పండి. ప్రియులారా, పండించే రైతుకి అన్నం లేదు. ప్రియమైన వాళ్ళారా, పండించే రైతు బ్రతకడానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రియమైన వాళ్ళారా, మధ్యలో ఉన్న దళారులు వారి యొక్క వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని రైతుకు అన్యాయం చేస్తున్నారు. ప్రజలు మాత్రం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎవరికి న్యాయం చేస్తున్నాం చెప్పండి? ప్రియులారా, అంది ఇచ్చి ఫలా ప్యాకెట్ ఇస్తే చాలు మనం ఓటేసేస్తాం. ప్రేమైన వాళ్ళ మన బ్రతుకులు అలా మారిపోయి, ఇవి ఇలా మారిపోవడానికి కారణం దుష్టుడు. ప్రేమైన వాళ్ళారా, దుష్టుడు వలన ఆకలి కలిగిన వారు ఉన్నారు. ప్రేమైన వాళ్ళారా, ఇదిగో చాలా మందట రక్త సంబంధులను అలా ముఖమే చూడరంట. ప్రేమైన వాళ్ళారా, కనిపించిన తల్లిదండ్రుల పట్ల కొంతమంది యువకులు అంటే కుమారులు ఎలాంటి నీచమైన బుద్ధి కలిగి ఉన్నారో గతంలో మనం ఫేస్బుక్ల ద్వారా న్యూస్ల ద్వారా వింటూనే ఉన్నాం. ప్రియులారా,
ఆస్తి రాయలేదని తండ్రిని తల మీద కొట్టి చంపిన పరిస్థితులు ఉన్నాయి ప్రేమైన వాళ్ళ. తండ్రిని తల మీద బాది చంపిన పరిస్థితులు ఉన్నాయి ప్రేమైన వాళ్ళ. తన వ్యభిచారానికి అడ్డుపడుతుందని తల్లిని చంపిన కుమార్తె లేదని చెప్పండి ప్రియుల. తల్లిని చంపుకున్న కుమార్తె ఉంది. జానడ స్థలము కొరకు అన్నదమ్ములలో అన్న గాని తమ్ముడు గాని ఎవరో ఒకరిని చంపుకునే పరిస్థితులు ఉన్నాయి ప్రేమ. అందుకనే అంటున్నాడు, నీ రక్త సంబంధికి నీ ముఖము చాటి వేసుకోకు, వాడి కష్టమని వస్తే నువ్వు ఆదరించు అన్నాడు ప్రేమైన వాళ్ళ. ఈరోజు అన్నదమ్ముల మధ్య రక్త సంబంధాల మధ్య ఏమున్నాయి చెప్పండి? ప్రేమలు ఎక్కడున్నాయి చెప్పండి? ప్రేమ ఇదిగో ధనము అందులోనికి చేరుకుంది. ధనాన్ని బట్టి ప్రేమించే మూర్ఖులు ఎక్కువైపోరు ప్రేమ. దేవుడు కలిగించిన రక్త బంధము గొప్పదని రక్త సంబంధాన్ని బట్టి బ్రతకవలసిన మనుషులు ఈరోజు డబ్బు లేకపోతే ఏ రక్త సంబంధానికి విలువ లేదు. అదే అంటున్నాడు, ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దుష్టుడు వలన, మీరు ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. మరో మాట చెప్తున్నాడు, దిక్కుమాలిన బీదలను. ఈరోజు దిక్కుమాలిన బీదలు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దుష్టుడు. దేవుని పిల్లలుగా ఉండవలసిన వాళ్ళు ఈరోజు దిక్కుమాలిన వారుగా మారిపోయారంటే, తండ్రి తల్లి ఉండి బిడ్డలను పోషించాలని దేవుడు నిర్ణయిస్తే ఆ తల్లిదండ్రులే క్రమం తప్పి తండ్రి ఒక సైడు తల్లి ఒక సైడ్ అయిపోయి పిల్లలను అనాథులుగా మార్చి ఎక్కడెక్కడో విడిచిపెట్టి, ఆలోచించండి ప్రేమైన వాళ్ళ, ఇంత నీచమైన బుద్ధి మనుషులలోనికి ఎలా వచ్చింది అంటే, దుష్టుడు ప్రతి మనిషిని బంధించాడు ప్రేమైన వాళ్ళ. ప్రతి మనిషిని బంధించాడు. వాడి కట్టిన కట్టడలు ఏ భర్త లేకపోతే నువ్వు బ్రతకలేవా అనే ఆలోచనలు ప్రేమైన వాళ్ళ. భార్య లేకపోతే నువ్వు బ్రతకలేవా అనే ఆలోచనలు ప్రేమైన వాళ్ళ. భార్య భర్తలు కలిసి కదా బ్రతకాలని దేవుడు అనుకున్నాడు. ఈరోజు భార్య భర్తలు విడాకులు తీసుకోవాలని ఇదిగో కోర్టుల దగ్గర క్యూ కట్టారు ప్రేమైన వాళ్ళ. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన మనసులు మరలా తొందరగా విడిపోవడానికి ఇష్టపడుతున్నారంటే అసలు మరి తాళి బంధానికి ఏ విలువ ఉంది? రక్త సంబంధానికి ఏ విలువ ఉంది? అసలు బంధుత్వాలకు ఏ విలువ ఉంది చూడాలి ప్రేమైన వాళ్ళ. అందుకనే నువ్వు నా కుమారుడు అయిన నీవు నీ రక్త సంబంధిని నిన్ను ఆశ్రయించినప్పుడు నీ ముఖము తిప్పుకోవద్దు అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. ఎందుకు అంటున్నాడంటే, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు, సాతానుడి యొక్క మాయలో పడినవారు. మరో మాట చెప్తున్నాడు చూడు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు. వస్త్రహీనుడు ఏమండి, చాలా మందికి బట్టలు ఉండవు ప్రేమైన వాళ్ళ. బట్టలు ఉండవు. మనం ఏదో గొప్ప బట్టలు ధరించుకోవడం దేవుడికి ఆనందం కాదు. అమ్మో, 1000 రూపాయల వస్తువులను 1000 రూపాయలు కలిగిన ఈ బట్టలను ధరించుకొని అద్దం ముందుకు వెళ్ళి నువ్వు చూసుకున్నప్పుడు నీకు ఆనందం కలుగుతుందేమో, కానీ దేవుడికి ఎలాంటి ఆనందం కలగదు ప్రేమైన వాళ్ళ. ఆయనకి ఇప్పుడు ఆనందమో తెలుసా? ఇదిగో నీ పాత గిల్లిన వస్త్రాలు లేదా నీ పాత బట్టలు ఇదిగో తీసుకుని వెళ్ళి వస్త్రాలు లేని వాడికి ఇచ్చినప్పుడు దేవుడు ఆనందపడుతున్నాడు. ఇంకా ఆనందపం ఎప్పుడో తెలిసే ప్రేమైన వాళ్ళరా, నీ పాత బట్టలు ఇచ్చినప్పుడు దేవుడికి ఆనందం కాదు, అది తక్కువ ఆనందాన్ని కలిగిస్తుందేమో, కానీ దేవుడి పేరు చెప్పి క్రొత్త బట్టలు ఒక పేదవాడికి నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు మరింత ఆనందపడతాడు ప్రేమైన వాళ్ళ. దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలి. మిగిలిపోనివి మనకు వద్దు అనుకున్నవి కాదు ప్రేమైన వాళ్ళరా. దేవుని పేరట ఏది చేసినా శ్రేష్టమైనది ఇవ్వాలి. నీ శక్తికి మించినది ఇవ్వడానికి నువ్వు ఇష్టపడాలి. లేదా నీ శక్తిని బట్టి దేవుడు నీకు అనుగ్రహించిన కృపను బట్టి ఎంతైనా ధారాళముగా ఇవ్వడానికి నీ మనసు అంగీకరించాలి. అలా అంగీకరిస్తే కదా చాలా మందికి ఒంటి మీద వస్త్రాలు ఏర్పడతాయి ప్రేమైన వాళ్ళ. నీ కళ్ళ ముందు ఉన్నవాడు వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నువ్వు వస్త్రం, ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టు. వాడికి నీడ లేనప్పుడు అవసరమైతే నువ్వే నీడగా మారు. ఇది నాకు ఇష్టము. ఎందుకంటే దుష్టుడు ఇలా మార్చాడు. వాడికి నీడ లేక చేసింది దుష్టుడే, వాడికి అన్నము లేకుండా చేసింది దుష్టుడే. వాడి కట్టిన కట్టడలు, చాలా మంది ఏమనుకుంటాడు, అన్నం పెడితే మనమే తిరబడతాడురా అనే మాటలు వాడి పురుకొల్పిన మాటలు ప్రియమైన వాళ్ళ. దేవుని పేరట వాడికి ఆహారం పెడితే, పట్టెడు అన్నం పెట్టిన తర్వాత యేసుక్రీస్తు నీకు ఆహారం పెట్టమన్నాడని చెప్తే ఆయనను చూడగానే, ఆయన ఆలోచన రాగానే మనుషులు మారతారు కదా ప్రియమైన వాళ్ళారా.
ఇవేవి జరగకుండా వాడు అలాగే ఉండాలి, మనం ఇలాగే ఉండాలి అని ఒక పేదవాడిని మరింత హేళనకరంగా దిగజార్చే పరిస్థితుల్లోనికి సమాజం వెళ్ళిపోతుంది. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆయన బిడ్డలైన క్రైస్తవులందరికీ చెబుతున్నాడు, క్రైస్తవ బిడ్డలారా మీరు ఇలా ఉండాలి, నా ఇష్టాలను నెరవేర్చండి, నా ఇష్టాలను నెరవేర్చండి, నేనేం కోరుకుంటున్నానో అది జరిగించండి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇవన్నీ ఆయన హృదయంలో ఉండిపోయినప్పుడు ప్రేమైన వాళ్ళరా, ఇవన్నీ నెరవేర్చడానికి ఈ లోకానికి మహానుభావుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి ఆశలను నెరవేర్చడానికి, పరలోకమందున్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు ఏం చేశాడని బైబిల్ గ్రంథంలో ఉందో చూద్దాం ప్రేమైన వాళ్ళరా. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనాన్ని మనం పరిశీలిద్దాం ప్రేమైన వాళ్ళరా. చక్కటి ఆలోచనాత్మకమైన వివరణించే విలువైన సంగతులు ఇక్కడ ఉన్నాయి ప్రేమైన వాళ్ళారా. చూద్దాం. 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 సంవత్సరాల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. ప్రియులారా, యేసు ప్రభు గారు తన జీవిత ప్రయాణములో సమాజ మందిరములోనికి మరి ఆయన ప్రవేశించడం, వాక్యాన్ని వినిపింప చేయడము మనకందరికీ తెలుసు బైబిల్ గ్రంథాన్ని బట్టి. ఆయన సువార్త సంగ్రామంలో పల్లెకి వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి అనేకులను మార్చడానికి ఆయన ఇష్టపడుతున్న ఆ మనసును చూస్తున్నప్పుడు ప్రేమైన వాళ్ళరా, ఇందు నిమిత్తమే కదా ఈ లోకములకు నేను పంపబడితిని అని అన్నారు ఆయన. మనం ఇతర సమీప గ్రామములకు వెళుదుమరండి. ఎందుకు వెళ్ళాలి? పరలోక రాజ్యము ప్రవేశించుచున్నది, అందరూ నమ్మి బాప్తిస్మము పొందండి అని సువార్త ప్రకటనలోనికి వెళుతున్నారు కదా ప్రియమైన వాళ్ళారా. అలా చెబుతున్నప్పుడు ఒకానొక ప్రాంతం వచ్చాడు. ఆ ప్రాంతంలో సమాజ మందిరంలోనికి వచ్చాడు. సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ సమాజ మందిరంలోనికి 18 సంవత్సరాల నుండి నడుము నిలవకుండా ఉండినటువంటి ఒక స్త్రీ, ఎంతో బాధ కలిగిన ఒక స్త్రీ ఆ యొక్క సమాజ మందిరములోనికి వచ్చింది, ఆ సంఘములోనికి వచ్చింది. వచ్చినప్పుడు ఆమెను చూస్తున్నప్పుడు ఆమె జీవితం ఎలాగుందని ఇక్కడ రాయబడినదంటే ప్రేమైన వాళ్ళారా, చూడండి ఏమైనా, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. ప్రియులరా, మనము కూడా దేవుని మందిరానికి వెళుతూ ఉంటాం, కానీ స్థిరమైన స్థితి దేవునిలో మనకి ఉండదు ప్రేమైన వాళ్ళ. ఆమె నడుము వంగిపోయిందంటే స్థిరముగా నిలబడలేని పరిస్థితి. ఆమె నడుము వంగిపోయింది, ఇక ఆమె జీవితం ఇంతే అని అనేకులు అపహాస్యం చేసే పరిస్థితి కూడా ఉంది ప్రేమైన వాళ్ళరా. ఒకవేళ దగ్గర వారు కానీ, దూరం వారు కానీ, ఒకవేళ ఆ చుట్టుపక్కల ఉన్నవారు కానీ ఎవరైనా ఈమెను ఒక మంచి మాటతో పిలిచే అవకాశం ఉంటుందో చెప్పండి ప్రేమైన వాళ్ళరా. ఇదిగో గూను కలిగిన వ్యక్తి వస్తుంది, నడు వంగిపోయిన వ్యక్తి వస్తుంది, నడు విరిగిపోయిన మనిషి వస్తుంది. ఇలాంటి మాటలే కదా ప్రేమైన వాళ్ళరా. ఏమండి, ఏదైనా తెచ్చుకోవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా ఎంత ఇబ్బంది ప్రేమైన వాళ్ళారా. సరిగ్గా కూర్చోవాలన్నా ఎంత ఇబ్బంది, నిలబడాలన్నా ఎంత ఇబ్బంది, ఎదుటివారితో మాట్లాడాలన్నా ఎన్నో ఇబ్బందులు పడుతుంది 18 ఏండ్ల నుండి ప్రేమైన వాళ్ళ. ఈ 18 ఏండ్ల నుంచి ఈమె బాధపడడానికి కారణం ఎవరు? ఈమె నడుము వంగిపోవడానికి కారణం ఎవరు? ఈమె జీవితం ఇంత హేళనకరంగా మారడానికి కారణం ఎవరు? అసలు ఈమె జీవితం ఇంత అపహాస్యపాలలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. అప్పుడు యేసు ప్రభు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి, 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచెను. ఆమె వేదనను చూశాడు యేసుక్రీస్తు, ఆమె బాధను గుర్తించాడు ప్రియమైన వాళ్ళారా. ఇదిగో నేను తప్ప ఇంకెవరు చేయగలరు? తండ్రి పేరుట, దేవుని పేరట వచ్చిన నేను ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చాను కదా. ఇదిగో ఆ రక్షణలో భాగంగా దయ్యము పట్టబడిన లేదా సాతానుడు ఈమెను లోపరుచుకున్నాడు గనక, ఈమె లోపరుచుకున్న ఈ స్థితి నుండి ఈమెను విడుదల చేయవలసిన పని నాదే కదా. అదే కదా దేవుడు యెషయా గ్రంథంలో కోరుకున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్టలను విరగగొట్టుటయు.
దుర్మార్గుడు కట్టాడు ప్రేమైన వాళ్ళ. ఆ తర్వాత ఏం జరిగిందని ఆలోచన చేస్తే ప్రేమైన వాళ్ళ 14 వచనం, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూసి పని చేయదగిన వారి దినములు కలవు గనక ఆ దినములలోని వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు వేషధారులారా అన్నాడు ప్రేమైన వాళ్ళ. ఒక పక్క దేవుడు తన మహిమను బట్టి, తన కృపను బట్టి ఎదుటి వారి యొక్క బంధింపబడిన ఆ బాధల నుండి విడిపిస్తుంటే, సాతానుడు ఎవరిలోనికి దూరాడు అంటే సమాజ మందిరంలో ఉన్న అధికారులోనికి దూరినట్టుగా మనకు కనబడుతుంది ప్రేమ. సాతానుడు ఏ వ్యక్తిని బాగుపడనివాడు, సాతానుడు ఏ వ్యక్తిని స్వస్థత కలగనివాడు, సాతానుడు ఏ వ్యక్తిని కూడా దేవుణ్ణి ఎరగనివాడు, దేవుణ్ణి మహిమపరచనివాడు. ఏమండి, యేసు ప్రభు గారు ఆమె బలహీనత నుండి విడుదల చేసిన తర్వాత దేవుణ్ణి మహిమపరిచింది కదా ప్రియమైన వాళ్ళారా. అసలు ఈ లోకంలో మనము దేవుని మహిమపరచడానికే కదా వచ్చాం. ఆ మహిమకరమైన కార్యక్రమం యేసుక్రీస్తు చేస్తున్నప్పుడు సాతానుడు ప్రేరేపించిన అనేకమైన లోక సంబంధమైన అధికారులు ఇదిగో విశ్రాంతి దినానికి ఇంపార్టెంట్ ఇచ్చి, ఆ విశ్రాంతి దినమున 18 ఏండ్ల నుండి విశ్రాంతి దినాలు గడిచిపోతున్న ఏమి చెయ్యలేని వారిగా ఉన్నటువంటి వారు జరిగించిన యేసు క్రీస్తును గద్దించేవారిగా లేదా ఆయనను దూషించి మాట్లాడేవారిగా, ఏం చేయలేక ఏదో మాట్లాడేవారిగా కనబడుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, వేషధారులారా, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యుద్ధ నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఒక పశువు పట్ల మీరు ప్రేమ కలిగి విశ్రాంతి దినాన్ని వాటికి నీళ్లు పెట్టాలనే ఆలోచన మీరు చేస్తున్నారు కదా. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన అబ్రహాము కుమార్తె, అసలు ఈమెను బంధించింది ఎవరో తెలుసా? సాతానుడు బంధించాడు. సాతానుడు ఎలా బంధించాడంటే ఆమె నడుమును వంచాడు, స్థిరముగా లేకుండా చేశాడు, ఆమె జీవితాన్ని అవహేళన చేశాడు. ఈరోజు జారత్వం చేత కూడా మన జీవితం స్థిరంగా ఉందనుకుంటున్నాము. చెప్పండి ప్రియమైన వాళ్ళారా, స్థిరముగా లేదు, జారత్వము, ఇదిగో నడుము వంగిపోయిన పరిస్థితి. చాలా మంది మనల్ని ఆశ్రయించుకుంటారు. అపవిత్రమైన బ్రతుకు ఎలాంటి తెలుసా? దేవుడిలో పవిత్రమైన బ్రతుకు అనేది స్థిరమైనది, కానీ అపవిత్రమైన బ్రతుకు నడుము వంగిపోయినటువంటి పరిస్థితి. ఆలోచించండి. దురాశలు కలిగి ఉన్న పరిస్థితి. దేవుని యందు ఆశ కలిగి ఉండవలసిన మనము దురాశలు దేవునికి దూరం చేసేవి, మనుషులకు అపాయకరం కలిగించేవి, స్వార్థపూర్తిమైన ప్రయోజనాల కొరకు మనిషి పరితపించడం ప్రేమ. కామాతురత, భార్య భర్తలుగా ఉండి మీరు మాత్రమే సంసార దాంపత్యం చేయాలని దేవుడు కలిగిస్తే, విచ్చలవిడి జీవితాలు కలిగిన వారి నీచులై విశ్వాసఘాతులై భార్యకు తెలియకుండా భర్త విశ్వాసఘాతకమైన పనులు, భర్తకు తెలియకుండా భార్య విశ్వాసఘాతకమైన నీచమైన క్రియలు, సిగ్గుపడవలసిన క్రియల గురించి సమాజంలో చాటి చెప్పుకుంటున్న అడ్డగాడుదు లేకుండా పోలేదు ప్రేమైన వాళ్ళారా. అడ్డగాడులు, కామాతురత కొరకు ఆతురత పడి ప్రతి అడ్డమైన వాడు అడ్డగాడిద ప్రేమైన వాడు. వాడి యొక్క ఆశలను తీర్చుకోవడానికి మరొక వ్యక్తిని నీచముగా బలి చేస్తున్న పరిస్థితులు నిర్భయ ఘటనలో మనకి తెలియలేదా? చెప్పండి ప్రియుల. పసిపిల్లలను పాడు చేసే మూర్ఖులు ఉన్నారు ప్రేమైన వాళ్ళ. ఇలా బంధింపబడుతున్నారు చాలా మందిని. మరి వీళ్ళందరినీ విడిపింపవలసిన పరిస్థితి యేసుక్రీస్తు తన భుజాల మీద పెట్టుకున్నాడు ప్రేమైన వాళ్ళరా. ఆమె సమాజ మందిరంలోనికి వచ్చింది. 18 సంవత్సరాల నుండి ఆమె బాధ భరించుచూనే ఉంది ప్రేమైన వాళ్ళ. అలా భరిస్తున్న ఆమెను చూసి ఆమెను విడుదల చేయాలి, ఇలాంటి నీచమైన బ్రతుకులో ఈమె ఉండకూడదని ఆమెను స్వస్థత పరిస్తే కొంతమంది ఆ స్వస్థతను నిరాకరించేవారిగా కనబడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, వేషధారులారా అన్నాడు ప్రేమైన వాళ్ళ. వేషధారులారా. అలాగన్న తర్వాత ఆయన అంటున్నాడు, 18 సంవత్సరాల నుండి అబ్రహాము కుమార్తెను బంధించింది సాతానుడు.
సాతానుడు బంధించిన ఆ బందీకానములో నుండి విడుదల పొందాలని కదా దేవుడు కోరుకున్నాడు. ఇదిగో ఈరోజు అదే చేస్తున్నాను, విడుదల చేస్తున్నాను, నువ్వు స్వస్థత పొందమ్మా అనగానే ఆమె స్వస్థత పొందింది. ఆమె నడుము స్థిరముగా నిలబడింది. వెంటనే దేవుణ్ణి మహిమపరిచింది. విగ్రహారాధన ధనాపేక్ష ఇది దేవునిలో స్థిరముగా ఉండనివ్వదు. యోధాను కూడా ఉండనిచ్చిందా చెప్పండి ప్రియులారా? ఇస్కరియోతు యోధాను ఉండనిచ్చిందా? ధనాపేక్ష స్థిరముగా ఉండనిచ్చిందా? ధనమునకు లోబడిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, ఆఖరికి చనిపోయాడు. ఆయన జీవితం ఎంత విషాదమైందో మనందరికీ తెలుసు కదా ప్రియమైన వాళ్ళ. ఆలోచించండి. ఇలాంటి విషయాల గురించి దేవుడు కూలంకుషంగా ఎరిగిన వాడే ఇదిగో దేవుడు ఏదైతే ఆశపడ్డాడో ఆ యొక్క అపవాది కట్ల నుండి విడిపించాలనుకుంటున్నాడు. ఆమెను విడిపించాడు, స్వస్థపరిచాడు. 17వ వచనం లోకా సువార్త 13వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడుతున్నాం. 16-17 ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. యేసుక్రీస్తు చేస్తున్న కార్యక్రమాన్ని ఎదిరించే ప్రతి వాడు సిగ్గుపడాలి ప్రేమైన వాళ్ళ. వాడు సిగ్గుపడతారు ఖచ్చితంగా అని చెబుతున్నాడు. అయితే జన సమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించెను. మనుషులు బాధ నుండి విడుదల పొందినప్పుడు అర్థమవుతుంది, వారి బాధ నుండి విడుదల పొందిన వాడికి అర్థమవుతుంది ఎన్ని సంవత్సరాల నుండి నేను ఈ బాధలో ఉన్నానని తెలిసి. ఎన్నోసార్లు తాగుడు మానేద్దాం అనుకున్నాడు, ఎన్నోసార్లు వ్యభిచారం మానేద్దాం అనుకున్నాను, ఎన్నోసార్లు నా ప్రయత్నాలన్నీ జరిగించాను, ఎవరి వల్ల కాలేదు. ఈరోజు యేసుక్రీస్తు వల్ల కదా నేను మద్యాన్ని విడిచిపెట్టాను, వ్యభిచారాన్ని విడిచిపెట్టాను, దొంగతనాన్ని విడిచిపెట్టాను. అలా ఎంతో మంది సాక్ష్యాలు వినండి ప్రేమిన వాళ్ళారా. అందరినీ మార్చింది, వారి యొక్క కట్టడలను విడిపించింది యేసుక్రీస్తు కాదా చెప్పండి ప్రేమిన వాళ్ళ. అదే ఆయనకి ఇష్టమైనది. మరొక సందర్భాన్ని మనం చూద్దాం ప్రేమిన వాళ్ళారా. లోకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రేమిన వాళ్ళారా, విలువైన మాటలు అక్కడ రాయబడ్డాయి ప్రేమిన వాళ్ళారా. ఏమని రాయబడ్డాయో చూడండి. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించి, యేసు ప్రభు గారు శిలువ మరణానికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తుతో కూడా 2 బందిపోటు దొంగలను సిలువ వేశారన్న సంగతి అందరికీ తెలుసు. అలా వేయబడిన వారిలో ఒక అతను అంటున్నాడు, దూషిస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు ప్రేమ. అసలు అతను ఆ కారణం దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? అసలు శిలువ మరణానికి అతను ఎందుకు చేరుకున్నాడు అంటే కింద మరో వ్యక్తి మాట్లాడుతున్నాడు చూడండి ప్రేమైన వాళ్ళ. అయితే 2వ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని అన్నాడు ప్రేమైన. యేసు ప్రభువును దూషిస్తున్న వాడిని గద్దిస్తూ మరో వ్యక్తి మాట్లాడుతున్నాడు, మనము ఈ లోకంలో దుర్మార్గులుగా బతికాము, దొంగలుగా బతికాము, నీచులుగా బతికాము, మన బ్రతుకు తగినట్టుగా ఫలం మనం పొందుతున్నాము, మనం బంధింపబడిన మనము ఘోరమైన శిలువ మరణానికి వెళ్ళేవారిగా ఎన్నిక చేయబడ్డాము. ఇలా ఎన్నిక చేయబడడానికి కారణం మనం చేసుకున్న పాపము, మనలను ప్రేరేపించిన దుష్టుని యొక్క స్వభావమును బట్టి మనము బ్రతికేమే తప్ప దేవునికి ఏ రోజైనా మనం భయపడ్డామా? ఆ రోజు దేవునికి భయపడలేదు. ఈ రోజు సాగు బ్రతుకుల మధ్య మనం కొట్టుమిట్లాడుతున్నప్పుడు మనము ఇప్పుడైనా భయపడమని మాట్లాడుతున్నాడు ప్రేమైన వాళ్ళారా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా ప్రేమైన వాళ్ళారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? బందిపోటు దొంగలుగా ఆ రాజ్యాలకు వ్యతిరేకులుగా మారి బంధింపబడి ఇదిగో ఘోరమైన శిలువ మరణానికి ఎన్నిక చేయబడిన వారే. ఇక శిలువ మరణం అనగా ప్రేమైన వాళ్ళారా, ఇదిగో బలమైన మ్రాణుని తీసుకుని వచ్చి మేకులను తీసుకొచ్చి ఆ మేకుల నుండి బయటకు రాకుండా చేతులలో బలముగా ఆ యొక్క మ్రాణులోనికి దిగగొట్టి వారిని ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడదీసి చంపడమే ప్రేమైన వాళ్ళ.
దీని గురించి యెషయా గ్రంథంలో రాయబడిన మాట చూడండి ప్రియమైన వాళ్ళారా. ఇందాక 58వ అధ్యాయంలో మాట్లాడిన మాటను మనం గమనించినట్లయితే ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం ప్రియమైన. 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మాను మోకులను తీయుటయు. కాడి మాను మోకులు, ఇదిగో కాడి మీద భుజాన్ని ఎత్తారు, శిలువ మ్రాను మోసుకొని తీసుకువెళ్ళారు, ఆ శిలువ మీద బ్రేకులేసి దిగగొట్టారు. ఇక బ్రతికి బట్ట కట్టే పరిస్థితి అయితే లేదు ప్రేమ. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగిన వాడే ఒక వ్యక్తి మారినప్పుడు అతనితో యేసు ప్రభువు ఏం మాట్లాడారు అన్నది ఇక్కడ మనకు కనపడుతుంది. చూడండి ప్రియమైన. 40వ వచనం 23వ అధ్యాయంలో ఒక సువార్త 40వ వచనంలో, అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని ఆయనను బ్రతిమలాడుకున్నాడు ప్రేమ వల్ల. తాను చేసిన పాపం వల్ల ఏం రాబోతుందని సామెతల గ్రంథంలో రాయబడి ఉందో చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ ఏమని రాయబడి ఉందో చూద్దాం ప్రియమైన వల్ల. 10వ అధ్యాయం 16వ వచనంలో, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపమును పుట్టించును. రాజ్యాలకు వ్యతిరేకులుగా మారారు. ఎలాగైనా ధనాన్ని సమకూర్చుకోవాలనుకున్నారు. అక్కడ ఉన్న అనేకమైన రాజ్యానికి సంబంధించిన వాటిని కొల్లగొట్టాలనుకున్నాడు. అలా కొల్లగొట్టాలనుకున్నావు. ఈ భక్తిహీనులకి కలుగు వచ్చుబడి పాపమును పుట్టించును. పాపము పరిపక్వమై మరణమును కనును. ఈరోజు మరణానికి చేరుకున్నారు. ఆ మరణమే వెళ్ళిపోయారు ప్రియమైన వాళ్ళరా. ఆ మరణానికి చేరిపోయారు. ఆ మరణానికి చేరిపోయిన వాళ్ళు ఆ కాడి రేకులను తీసుకుని బయటకు వచ్చే పరిస్థితి అయితే వాళ్ళకి లేదు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. అప్పుడు అతని యొక్క కాడి మాను రేకుల నుండి విడుదల చేశాడు. విడుదల అనగా ఏ పాపము చేసి మనిషి తన జీవితాన్ని కోల్పోతున్నాడు, ఆ పాపాన్ని క్షమించాడు. యేసుక్రీస్తుతో కూడా ఆయనను ఎక్కడికి తీసుకువెళ్ళాడని 43లో ఉందంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 43లో, అందుకు ఆయన వానితో, నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆయన పరదేశులోనికి తీసుకువెళ్తున్నాడు ప్రేమ. ఆయన పరదేశులోనికి తీసుకువెళ్తున్నాడు. ప్రభు సన్నిధికి తీసుకువెళ్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమైన వాళ్ళారా, పరిశుద్ధులుండే చోటుకి తీసుకువెళ్తున్నాడు. ఎందుకు తీసుకువెళ్తున్నాడు? సాతానుడు బంధించాడు. ఈ లోకములో నీచముగా బ్రతికించి ఇక పరలోకమే లేకుండా మనలను వాడి యొక్క కబంధ హస్తాలలో కట్టలలో నింపేశాడు ప్రేమైన వాళ్ళారా. అందుకని ఇది చాలా మంది పెద్దల ఆచారమని, సాంప్రదాయమని, ఇలాంటివి బైబుల్కి వ్యతిరేకమైనవి ఎన్నెన్నో ఈ లోకంలో ఉన్నాయి ప్రేమైన వాళ్ళారా. వాటన్నిటి నుండి మనం తప్పించుకోవాలి. వాటన్నిటి నుండి మనం విడిపింపబడాలి. అనేకులు వీటిలో ఉండిపోయి విడుదల లేకుండా ఉన్నారు. వారందరినీ విడుదల చేయాలి. ఆయన విడుదల చేస్తూ, ఇదిగో ఆకలి గొనిన వానికి ఆహారం పెట్టాడు, వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చాడు, అనారోగ్యవంతులకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అలాగే పాపులను క్షమించాడు. అలా క్షమిస్తూ ఈ పాపం వలన పరలోకం వెళ్ళాలనే ఆలోచనతో తన ప్రాణాలని ఎలా సహితం పెట్టాడన్నది బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రియులారా, ఒకరోజు నడుము వంగిపోయిన ఆ స్త్రీని సాతానుడు బంధించిన ఆ యొక్క వికిదిని కాపాడినట్లుగా, శిలువ మ్రాను మీద ఉన్నటువంటి ఆ దొంగను కాపాడినట్లుగా ఆ తర్వాత ప్రపంచాన్ని కాపాడాలనుకుంటున్నాడు. అలా కాపాడాలనుకున్న ఆయన ఏం చేశాడు? రోమిలికి రాసిన పత్రికలో రాయబడిన మాట చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడినదంటే ప్రియమైన వారలారా, అనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా పాపము వలన బలహీనులుగా మారిపోయాం, బంధింపబడ్డాం. సాతాను యొక్క బంధించిన ఆ బంధకాలలోనికి వెళ్ళిపోయాం. ఇలాంటి బలహీనతలలోని ఇంకా మనం ఉండగా, పాపము వలన మనం కృంగిపోయి ఉండగా, మన జీవితాలు నాశనమైపోయి ఉండగా, చిట్ట చివరగా యేసుక్రీస్తు తన జీవితం ద్వారా మనకి మార్పును, మారు మనస్సును, నీతిని, న్యాయమును ఎలా అనుగ్రహించాడని రాయబడినదంటే ప్రియమైన వాళ్ళారా, అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను.
శిలువ మీద భక్తిహీనుడుగా తన జీవితాన్ని కొనసాగించిన వాని గురించి యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చాడన్న సంగతి ఆయనకి తెలుసు గనక ఆయన పాపాలను క్షమించి ఆ రోజే కదా ఆయనను పరదేశకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోవడానికి ఆయన చేసిన త్యాగం ఎలాంటిదంటే ప్రేమైన వాళ్ళారా, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటారుదు, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును గాని, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచి ఉన్నాడు. ఎలా వెల్లడపరిచి ఉన్నాడంటే, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఏమై ఉన్నామని చనిపోయాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా, సాతాను కబంధ హస్తాలలో బంధింపబడిన వారై ఉండగా, ఈ బందీ కానములో నుండి మనల్ని విడుదల చేయడానికి ఒక పవిత్రుడు చనిపోవాలి కనుక, ఆ పవిత్రుడు ఎవరు అంటే నేనే చనిపోతానని యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అందరి పాపముల కొరకు ఆయన చనిపోతూ శిలువ యాగానికి వెళ్ళిపోయి శిలువ మీద ఉండి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరు పాపములను క్షమించండి అని శిలువ మీద ఆయన మరణానికి చేరుకుంటూ అనేకులు ఆత్మ సంబంధమైన మరణములో ఉన్న వారి గురించి బ్రతిమాలుకున్న ఆ విజ్ఞాపన ప్రార్థన చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆ విలువైన మాటను చూడండి ప్రియమైన వాళ్ళారా. అలా కదా ఆయన మన పాపములన్నింటినీ క్షమించాడు, మన బ్రతుకులను మార్చాడు, దేవుని యొద్దకు చేర్చాడు. ఆలోచించండి ప్రియమైన, ఏది యెషయా గ్రంథంలో ప్రవక్త ద్వారా రాయబడినదో అవన్నీ యేసుక్రీస్తు జరిగించాడు ప్రియమైన వాళ్ళారా. మరి యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనము వాటిని మనం జరిగించేవారిగా ఉన్నామా చెప్పండి ప్రియమైన వాళ్ళారా. ఏ రోజైనా ఆహారం పెట్టేవారిగా ఉన్నామా? ఏ రోజైనా వస్త్రాలు ఇచ్చేవారిగా ఉన్నామా? పాపం చేసిన వాడు పరలోకం వెళ్ళడు కనుక పాపం జోలికి పోకుండా మనం ఉన్నామా? ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా. సాతానుడు బంధించాడు ప్రేమైన వాళ్ళారా. చాలామంది సంఘానికి వెళుతూ ఉంటారు, 10 సంవత్సరాల నుంచి వెళ్ళిపోతున్న మద్యాన్ని మానలేని పరిస్థితి, వ్యభిచారం మానలేని పరిస్థితి, దొంగతనాలు మానలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు, నిన్ను మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకా సాతాను బందికాలంలో నువ్వు ఉండకు, స్వాతంత్రుడు కమ్ము, ఆయనను వెంబడించుము, దేవుని వెంబడించి దేవుని కొరకు బ్రతుకుము. ఈ లోకంలో దేవుని గురించి బ్రతకడానికి మనల్ని ఆటంకపరిచేది ఏది లేదని బైబిల్ గ్రంథంలో ఎంత స్పష్టంగా ఉందో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళరా. దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఈరోజు దుష్టుడు ముట్టని పరిస్థితిలోనికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక రోజు వాడు ముట్టాడు, ఆ బ్రతుకులను నాశనం చేశాడు. యేసుక్రీస్తునందు మరలా తిరుగు కడగబడిన మనము దుష్టుడు ముట్టని పరిస్థితిలోనికి వెళ్ళాలంటే ఎన్ని కార్యక్రమాలు చేయాలి ప్రేమైన వారు. దుష్టుడు దుర్మార్గులు కట్టిన కట్టల నుండి విప్పాలి, కాడి మ్రాను మోకుల నుండి విడుదల పొందేటట్టుగా చేయాలి ప్రేమైన. బాధింపబడిన వారిని విడుదల చేయాలి, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టాలి, వస్త్రాలు లేని వాడికి వస్త్రం ఇవ్వాలి, నీడ లేని వాడికి నీడనివ్వాలి. రక్త సంబంధులకు మనం ఎప్పుడు మీ వెంట ఉన్నాము, మిమ్మల్ని చూసేవారిగా ఉన్నాం, మీ కష్టాలలో మేము ఉన్నామని దేవుని బట్టి మనం చెప్పగలగాలి ప్రేమైన వాళ్ళ. ఇది కదా దేవునికి ఇష్టమైన ఉపవాసము. ఈ ఉపవాసాన్ని జరిగించింది యేసుక్రీస్తు ప్రేమైన వాళ్ళ. యేసును బట్టి మనం జరిగించవలసిన వారమే ఉన్నాం, మనము కూడా జరిగించాలని మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను ప్రేమైన వాళ్ళ. కరోనా టైంలో చాలామంది ఆకలితో ఉన్నారు, ఆహారం పెట్టేవారిగా మారదాం. సరైన వైద్యం లేక చాలామంది ఇబ్బంది పడేవారు, అవసరమైతే మందులు కొనిపెట్టేవారిగా ఉందాం, అన్నం పెట్టేవారిగా ఉందాం, వస్త్రాలు ఇచ్చేవారిగా ఉందాం. మనం చేయాలి ప్రియమైన వాళ్ళ. ఆయనకి ఇష్టమైన ఉపవాసము మనం చేయాలి. కష్ట సమయాలలో ఉన్న వారందరినీ ఆదరించాలి ప్రియమైన వాళ్ళ. దుష్టుడు కట్టిన కట్ల నుండి మనము విడిపించాలి అనేకులను. యేసుక్రీస్తు వారు విడిపించారు, మరి ఆయనను వెంబడిస్తున్నాం. ఆయనను మనము అనేక మారులు ప్రార్థన చేస్తూ ఆయనను ఘనపరుస్తున్నాం. ఆరాధనలోనికి వెళ్ళి సంఘములోనికి వెళ్ళి ఘనపరచడం మాత్రమే కాక, ఆలయము నుండి వచ్చిన తర్వాత సమాజంలోనికి వెళ్ళి సమాజంలో ఉన్న కష్టమైన పరిస్థితులలో యేసుక్రీస్తు నీకు సహాయకుడై ఉన్నాడని
మనము నిలబడి వారికి సహాయం చేస్తూ, ఆ సహాయం చేస్తున్నప్పుడు నీకు సహాయం చేయమన్నదని యేసుక్రీస్తును గూర్చి పరిచయం చేస్తూ మన బ్రతుకును కొనసాగించడమే క్రైస్తవునిగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చే గొప్ప జీవితముగా మనం మారాలని కోరుకుంటున్నాను ప్రియమైన వాళ్ళ. అలాంటి జీవితమే కదా క్రైస్తవ జీవితం. దీన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడికి అనుకూలంగా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలను మరి ఈ యొక్క సమయంలో దేవుని కృపను బట్టి ముగించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, ప్రేమాస్వరూపి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. మీ ఆత్మ ద్వారా మా బ్రతుకులను వెలిగించినందుకే మీకు వందనములు. మమ్మల్ని హెచ్చరించినందుకే కృతజ్ఞతలు. అట్టి రీతిగా బ్రతుకుతూ మీ వాక్య ప్రకారం మీ వాక్యమును గ్రహిస్తూ మా బ్రతుకులను మార్చుకుంటూ మిమ్మల్ని వెంబడిస్తూ అనేకులకు మేలుకరంగా మారే జీవితంగా మమ్మల్ని మలచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థనలు వేడుకుంటున్నాం. పరలోకమందున మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.